టమాటా చట్నీకి కావలసినవి కట్ చేసి పెట్టుకున్న కేజీ టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, చింతపండు కొంచెము, వెల్లుల్లిపాయలు, వేయించిన పల్లీలు పొట్టు తీసి పక్కకు పెట్టుకున్నాం. ఇప్పుడు పొయ్యి మీద కడాయిని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని పచ్చిమిర్చిని కడాయిలో వేసుకోవాలి. దీంట్లో కొంచెం ఆయిల్ పోసుకుందాం. కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాం. ఇది లైట్గా ఫ్రై అయ్యే వరకు కొంచెం కలుపుదాం. ఇందులోనే మనం పక్కకు పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసి కొంచెం ఫ్రై చేసుకుందాం ఆయిల్. దీంట్లోనే వెల్లుల్లిపాయలు వేసుకుందాం. వేసి ఒకసారి కలుపుదాం. ఇది కొంచెం ఫ్రై అయ్యే వరకు కలుపుదాం. చాలు, ఇంత ఫ్రై అయితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదే కడాయిలో టమాటాలు వేసుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకుందాం. దీంట్లో టమాటాలలో కొంచెం చింతపండు, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. నేను ఒకేసారి ఇందులోనే వేస్తున్నా సాల్ట్. టమాటాలు కూడా కొంచెం మంచిగా ఉడుకుతాయి. ఇంకా మళ్ళీ ఏం వేయ నెక్స్ట్ వేసుకొని ఒకసారి కలుపుకుందాం. మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందాం. మరి పెద్దగా పెడితే మాడిపోతుంది, టేస్ట్ అనేది ఉండదు. ఒక 10 మినిట్స్ ఉడకనిద్దాం. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడకనిద్దాం. ఒకసారి మూత తీసి కలుపుకుందాం ఉడికిందో లేదా. టమాటా ఉడికిపోయింది. ఒక 10 నిమిషాలు చల్లారాక మిక్స్కి వేసుకుందాం. ఇప్పుడు ఇది చల్లగా అయిపోయింది. వేయించిన పల్లీలు పౌడర్ చేసుకున్నాము. ఇప్పుడు ఇందులోనే మనం వేయించుకున్న ఇవి కూడా వేసి మిక్సీకి పట్టుకుందాం. ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు నేను ఇందులో ఏం వేసుకుంటలేను. ఇప్పుడు లైట్గా మిక్సీకి పట్టినాము. ఇప్పుడు ఇందులోనే ఉడకబెట్టుకున్న టమాటాలు వేసుకొని మిక్సీకి పట్టుకుందాం. మిక్సీకి వేసుకున్నాక ఒక గిన్నెలకు తీసుకున్నాం. ఇప్పుడు దీంట్లోకి పోపు పెట్టుకుందాము. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని మనం టమాటాలు ఉడికించుకున్న కడాయిలోనే పోపు పెట్టుకుందాం చట్నీకి. కడాయి వేడయ్యాక ఒక స్పూన్ ఆయిల్ వేడయ్యాక దీంట్లోకి ఆవాలు కొంచెము, కొద్దిగా జీలకర్ర, అవి చిటపటలు ఆడాక ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని కొంచెం కలుపుదాము. ఇది ఫ్రై అయ్యాక
మనం మిక్సీకి వేసుకొని పక్కన పెట్టుకున్న టమాటా చట్నీని ఇందులో వేసి కలుపుకుందాం. సిమ్ము మీద పెట్టి కలుపుకోవాలి. ఒక 5 minutes. ఎంతో టేస్టీగా ఉండే టమాటా చట్నీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.